ఏం చెప్పావు నాకు? చర్చి కడుతున్నానని చెప్పి బైబిల్ తీసుకుని వచ్చావు. నిజంగా నువ్వైతే క్రిస్టియనీ కాదు, హిందువులు. అవునేగా? అంతేగా? ఇటు చూడు, హిందువులు అంతేగా? నీకు ఆ బైబిల్ విలువ తెలుసా? నీకు తెలుసా? నీకు ఆ బైబిల్ విలువ తెలీదు అంటే నువ్వు తెల్ల చొక్కా వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని రాగానే నువ్వు పాస్టర్ అనుకొని ఆ బైబిల్ నీ చేతిలో చూడగానే క్రిస్టియన్ అంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఇంకా ఎప్పుడు చేయవా? బైబిల్ పట్టుకొని చర్చి కడుతున్నాము అని చెప్పి అదే బైబిల్ పట్టుకొని నువ్వు అబద్ధం ఆడుకుంటూ వస్తున్నావు. ఆ బైబిల్కి ఉన్న విలువ తెలుసా నీకు? తెలీదు. మరి ఏ ఉద్దేశం మీద నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చి బైబిల్తో అబద్ధం ఆడుతున్నావు? ఎప్పుడు చేయవా? నువ్వు ఇప్పుడే కదా మరి ఇక్కడ కడతాను ఆగు పోతున్నావు వాడికి. ఈ బైబిల్ చెప్తాను, నువ్వు నిజంగా ఆ బైబిల్ని నమ్మితే దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అర్థమైందా? నీకున్న ఇబ్బందులు తీసేస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఇలా బైబిల్ పట్టుకొని దేవుడి పేరు చెప్పి అబద్ధాలాడి ఇంటింటికి తిరుగుతా ఆ బైబిల్కున్న పరువు, క్రిస్టియన్కున్న పరువుని తీమాకండి. అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళ వల్ల బయట ఎంత ఇది జరుగుతుందో తెలుసా? హిందువులు క్రిస్టియన్స్ కొట్టుకు చస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. కేవలం మీలాంటి వాళ్ళ వల్లే కులాల పేరు చెప్పుకోనో మతాల పేరు చెప్పుకోనో కొట్టుకొని చస్తున్నారు జనాలు రోడ్ల మీద మీలాంటి వాళ్ళ వల్ల. చూడిటు క్రిస్టియన్ అంటే నువ్వు క్రిస్టియన్ కాదని నువ్వే చెబుతున్నావు, మళ్ళా నేను హిందువులు అని చెబుతున్నావు. తప్పది, చేయకూడదు, చేయి మాకు. అర్థమవుతుందా? వెళ్ళు, ఆగు, డబ్బులు ఇస్తా, ఎంతో కొంత తీసుకొని వెళ్ళి తిను. ఫస్ట్ కడుపుకు నిండా తిని ఇంటికెళ్ళు. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయి మాక యాడ.